రియల్ నెంబర్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద నెంబర్ 4 to the power n where n is a natural number. Check whether any value of n for which 4 to the power n ends with digit 0. సో సొల్యూషన్ చేస్తే దీనికి మనకి ఇచ్చింది 4 to the power n. సో మనం 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 4కి 2 2s are 4, మళ్ళీ 2 1s are 2. సో 4కి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 2 వస్తుంది. దీన్ని మనం 2 square రాసుకోవచ్చు. సో 4 to the power n దట్ ఈజ్ ఈక్వల్ టు 2 square whole to the power n రాసుకోవచ్చు. సో పవర్స్ ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది 2 to the power 2n అవుతుంది. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 కంటే వేరే ఫ్యాక్టర్ ఏమీ రాలేదు. ఇక్కడ 4కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫ్యాక్టర్స్ 2 ఒకటే వచ్చింది. సో మనకి 0 కావాలంటే 5 ఉండాలి, కానీ 5 అనేది మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాలేదు. సో 5 does not occur in prime factorization of 4 to the power n. సో 5 రానప్పుడు మనకి 0 కూడా రాదు. సో 4 to the power n does not ends with digit 0. సో 5 ఎందుకు రావాలంటే సపోజ్ 2 into 5 ఉంది. సో 2 5s are 10. సో ఇలా వచ్చినప్పుడు మనకి 0 వస్తుంది. లేకపోతే మీరు 4 to the power n ఉంది కాబట్టి n ప్లేస్లో ఏదైనా పవర్ పెట్టండి. 4 to the power n 4, 4 square 16, 4 cube 64, 4 to the power 4 256. ఇక్కడ డిజిట్ చూస్తే లాస్ట్లో 4 6 4 6. సో ఇలాగే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది 4 6 4 6. సో n ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా 4 6 4 6 రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో 0 అనేది ఎప్పుడు రాదన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఫైండ్ ద LCM and HCF of 6 and 20 by prime factorization method. సో ఫస్ట్ మనం 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే 2 3s are 6, మళ్ళీ 3 1s are 3. సో మనం 6ని 2 into 3గా రాసుకోవచ్చు. సో తర్వాత 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 20, సో 20కి చేస్తే 2 10s are 20, 2 5s are 10, మళ్ళీ 5 టేబుల్లో చేస్తే 5 1s are 5. సో 20ని మనం 2 into 5గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 times రిపీట్ అయింది కాబట్టి దీన్ని 2 square into 5 రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం LCM HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ LCM ఫైండ్ అవుట్ చేయాలంటే LCM ఆఫ్ 6 20 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 6లో ఉంది, 20లో కూడా 2 ఉంది. సో ఇలా కామన్ ఉన్నప్పుడు LCM చేయాలంటే సో హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది కాబట్టి 2 square ఇంటూ, సో 3 కామన్ లేదు కాబట్టి ఎంత ఉంటే అంత రాయాలి. 3 into 5 కూడా ఇక్కడ ఒక చోట ఉంది కాబట్టి ఇంటూ 5. సో ఇది 4 into 3 into 5. సో 4 3s are 12, 12 5s are 60. సో LCM ఆఫ్ 620 మనకి 60 వచ్చింది. తర్వాత HCF ఆఫ్ 6 20. సో HCF ఏం చేయాలి, కామన్ ఉన్నాయే రాయాలి. కామన్ ఉన్నప్పుడు లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఒకటే కామన్ ఉంది, లీస్ట్ పవర్ ఇక్కడ ఉంది. సో 2
సో మనకి ఎల్సిఎం 60 వచ్చింది, హెచ్సిఎఫ్ 2 వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 by prime factorization method, hence find their LCM. ఫస్ట్ 96కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 96. సో 2తో 2 4s are 8, సో 16 ఉంటుంది, 2 8s are 16. మళ్ళీ 2తో చేస్తే 2 2s are 4, 2 4s are 8. మళ్ళీ 2తో చేస్తే 2 1s are 2, 2 2s are 4. నెక్స్ట్ 2 6s are, మళ్ళీ 2 3s are, 3 1s are 3. సో మనకి ఇక్కడ 2 n టైమ్స్ వచ్చింది చూడండి. 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది, అంటే 2 to the power 5 ఇంటూ, సో 3 1 టైం వచ్చింది కాబట్టి 3. నెక్స్ట్ 404కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 404. సో 2 టేబుల్లో చేస్తే 2 2s are 4, 0 ఉంది కాబట్టి 0, 2 2s are 4. మళ్ళీ 2 టేబుల్తో చేస్తే 101. 101 అనేది ప్రైమ్ నెంబర్ అన్నమాట. సో 101కి 101 టేబుల్లోనే ఇది క్యాన్సిల్ అయ్యింది. సో 404కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమైంది, 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 101. మనల్ని ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 404 ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే కామన్ ఉన్న నెంబర్ చూడండి. సో ఇక్కడ కామన్ ఉంది 2 ఒకటే. సో కామన్ ఉన్న దాంట్లో కూడా లీస్ట్ పవర్ చూడు, ఇక్కడ 5 ఉంది పవర్, ఇక్కడ 2 ఉంది. సో అంటే మనకి హెచ్సిఎఫ్ 2 స్క్వేర్. సో 4 అనేది మనకి హెచ్సిఎఫ్. హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. సో ఎల్సిఎం మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తోనే చేయమని అడగలేదు కాబట్టి మనం ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే ఏ ఇంటూ బి. సో ఇక్కడ ఎల్సిఎం మనకి 4 ఉంది, ఇంటూ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే మనకి ఇచ్చిన 2 నెంబర్స్ 96 ఇంటూ 404. సో 4 టేబుల్లో 404 101 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, సో మల్టిప్లై చేస్తే దీన్ని 96 ఇంటూ 101 9696 వస్తుంది. సో హెచ్సిఎఫ్ మనకి 4 వచ్చింది, ఎల్సిఎం మనకి 9696 వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 672 120 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ మనం 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6 తీసుకుంటే 2 3s are 6, మళ్ళీ 3 టేబుల్లో 3 1s are 3. సో 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 ఇంటూ 3. నెక్స్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 72. సో 2 టేబుల్, 2 3s are 6, 2 6s are 12. సో మళ్ళీ 2తో చేస్తే 2 1s are 2, 16 ఉంటుంది, 2 8s are 16. సో నెక్స్ట్ మళ్ళీ 2 9s are 18. సో 3 3s are 9, మళ్ళీ 3తో చేస్తే 3 1s are 3. ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 3 2 టైమ్స్ వచ్చింది, ఇంటూ 3 ఇంటూ 3. సో ఇక్కడ మనకి 2 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 క్యూబ్, ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. సో 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. నెక్స్ట్ 120. సో 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ తీసుకుంటే 2 6s are 12, 0, మళ్ళీ 2తో 2 3s are 6, 0, మళ్ళీ 2తో చేస్తే 2 15s are 30, మళ్ళీ 3 టేబుల్ తీసుకుంటే 3 5s are 15, మళ్ళీ 5
5 టేబుల్ 5 1s are 5. సో మనకి 120 ఎంత వచ్చింది? 2 into 2 into 2 into 3 into 5. సో 2 అనేది మనకి 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 cube into 3 into 5. ఇది 120కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనకు కావాల్సింది HCF అండ్ LCM. సో HCF ఆఫ్ 6, 72, 120. సో HCF అంటే కామన్గా ఉన్న నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ 2 అనేది అన్నిటిలో కామన్ ఉంది. సో 2 అన్నిటిలో కామన్ ఉంది, లీస్ట్ పవర్ కావాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ పవర్ 1. సో లీస్ట్ పవర్ కావాలి కాబట్టి 2 to the power 1 ఇంటూ, సో 3 కూడా అన్నిటిలో కామన్ ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో లీస్ట్ పవర్ 1 కాబట్టి 3 to the power 1. సో 5 అనేది ఇక్కడ ఒక చోటే ఉంది, ఇక్కడ కామన్ లేదు కాబట్టి 5ని మనం రాయాలి. సో 2 into 3 అంటే 6. HCF మనకి 6 వచ్చింది. నెక్స్ట్ LCM. LCM ఆఫ్ 6, 72, 120. సో ఇక్కడ 2 కామన్ ఉంది అన్నిటిలో. సో పవర్ ఎక్కడ పెద్దగా ఉందంటే 3 ఉంది. సో 2 cube ఇంటూ 3 కూడా కామన్ ఉంది. LCMలో మనం హైయెస్ట్ పవర్ తీసుకుంటాం కాబట్టి 3 square ఇంటూ 5 ఎక్కడ ఒక చోటే ఉంది కాబట్టి ఇంటూ 5. సో 2 cube అంటే 8. సో 3 square అంటే 9 ఇంటూ 5. సో 5 8s are 40. 40 into 9 360. సో LCM మనకి 360 వచ్చింది. సో ఎక్సర్సైజ్ 1.1లో ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఇది మనకి 140. సో 140కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 140. సో 2తో చేస్తే 2 7s are 14, 0 ఉంటుంది. మళ్ళీ 2తో చేస్తే 2 3s are 6, 10 ఉంటుంది కాబట్టి 2 5s are 10. సో 5తో చేస్తే 5 7s are 35. సో 7 టేబుల్లో చేస్తే 7 1s are 7. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినాక 2 into 2 into 5 into 7 వచ్చి అంటే 2 square into 5 into 7. సెకండ్ వన్ 156. సో 156కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 156. సో 2 టేబుల్తో చేస్తే 2 7s are 14, 16 ఉంటుంది కాబట్టి 2 8s are 16. మళ్ళీ 2తో 2 3s are 6, 18 ఉంటుంది, 2 9s are 18. సో 3తో చేస్తే 3 1s are 3, 3 3s are 9. సో మళ్ళీ 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో 13 టేబుల్లోనే క్యాన్సిల్ అయింది కాబట్టి 13 1s are 13. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 2 into 3 into 13. సో 2 square into 3 into 13 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ నెంబర్ 3825. సో 3825కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 3825కి చేస్తే ఫస్ట్ మనం దీన్ని 5 టేబుల్తో చేస్తే 5 7s are 35, ఇంకా 3 ఉంటుంది, 32 ఉంటుంది, 5 6s are 30, 25 ఉంటుంది, 5 5s are 25. సో మళ్ళీ 5 టేబుల్తో చేస్తే 5 1s are 5, 26 ఉంటుంది, 5 5s are 25, 15 ఉంటుంది, 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యింది. ఓకేనా? తర్వాత 3 టేబుల్ 3 5s are 15, 3 1s are 3. నెక్స్ట్ 17 టేబుల్ 17 టేబుల్ చూస్తే 17 3s are 51. మళ్ళీ ఇక్కడ 3 టేబుల్ 1 టైం. సో ది 5 into 5 into 3 2 టైమ్స్ వచ్చింది. 3 into 3 into
17. సో ఇక్కడ నుంచి 5 square into 3 square into 17. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ 4. 5005. ఇది 5005. 5 టేబుల్తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 1s are 0 0 5 1s are. తర్వాత 7 టేబుల్తో చేస్తే 7 1s are 7, 30 ఉంటుంది. 7 4s are 28. సో 21 ఉంటుంది 3 times. నెక్స్ట్ 13 టేబుల్తో చేస్తే 13 1s are 13, మళ్ళీ 1 ఉంటుంది, 13 ఉంటుంది, 11 times. సో 11 టేబుల్లో 11 1 time. సో 5005కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 into 7 into 13 into 11. ఇది 5005కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. 7429కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో 7429 అనేది 17 టేబుల్తో క్యాన్సిల్ అయ్యి 17 4s are 68. సో 74లో నుంచి 68 తీసేస్తే ఇంకా 6 ఉంటుంది, 62. 17 3s are 51. సో 62 minus 51 ఇంకా 11 ఉంటుంది. సో 119. 17 7s are మనకి 119. నెక్స్ట్ 19 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 19 2s are 38. సో 38 అంటే ఇంకా 57 ఉంటుంది. 19 3s are 57. 23 మనకి ప్రైమ్ నెంబర్. 23 1s are 23. సో 7429కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 17 into 19 into 23. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద LCM and HCF of following pair of integers and verify LCM into HCF is equal to product of two numbers. సో ఫస్ట్ క్వశ్చన్ 26 and 91. సో మనం 26కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో 26, సో 2 1s are 2, 2 3s are 6. సో 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 1s are 13. సో 26కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 13. నెక్స్ట్ 91. సో 91 is equal to, సో 91కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో 7 టేబుల్ 7 1s are 7, 21 ఉంటుంది. 7 3s are 21. సో 13 13 1s are. సో 91ని మనం 7 into 13 రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి LCM ఫైండ్ అవుట్ చేయాలంటే LCM ఆఫ్ 26 91. సో 2 కామన్ లేదు కాబట్టి ఎంత పవర్ ఉంటే అంత రాయొచ్చు ఇంటూ. సో 13 సేమ్ పవర్ ఉంది రెండింటి. సో 13 into 7. సో ఇది 2 13s are 26. సో 26 into 7. 7 6s are 42, 7 2s are 14, 14 plus 4 18. సో మనకి LCM 182 వచ్చింది. తర్వాత HCF ఆఫ్ 26 91 చేస్తే ఇక్కడ కామన్ ఉన్నాయే రాయాలి. సో 13 ఒకటి మనకి కామన్ ఉంది, పవర్ కూడా సేమే ఉంది కాబట్టి 13. సో మనకి LCM 182 వచ్చింది, HCF 13 వచ్చింది. మళ్ళీ ఏం అడిగాడు, వెరిఫై LCM into HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో మనకి LCM into HCF. సో LCM మనకి ఎంత వచ్చింది 182 into 13. HCF మనకి 13 కాబట్టి 182 into 13. సో 182 into 13 చేయాలి. 182 into 13. 6 3 8s are 24, 546 182. సో చేస్తే మనకి 2366 వచ్చింది. సో LCM into HCF చేస్తే 2336 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే మనకి ఇచ్చిన నెంబర్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్.
అంటే 26, 91. 26 into 91. సో 91 into 26 చేస్తే 6 1s are 6, 6 9s are 54, 2 1s are 2, 2 9s are 18, 6 6 3 2. సో 2 3 6 6 వచ్చింది. సో ఇక్కడ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే 2 3 6 6 వచ్చింది. మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసిన 2 3 6 6 వచ్చింది. సో ఇది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కాబట్టి హెన్స్ వెరిఫైడ్. సో సెకండ్ క్వశ్చన్లోనే సెకండ్ బిట్. సో ఫస్ట్ 510కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 510కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్, 2 2s are 4, సో 11 ఉంటుంది, 2 5s are 10, మళ్ళీ 10 వస్తుంది కాబట్టి 2 5s are 10. సో 5 టేబుల్, 5 5s are 25, 5 1s are 5. సో 3 టేబుల్లో చేస్తే 3 1s are 1, 21 ఉంటుంది, 3 7s are 21. సో 17 టేబుల్లో 17 1s are 17. సో 510కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 5 into 3 into 17. సో దీన్ని 3 ఇటు రాసుకోవచ్చు, 5 అటు రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 92కి చేస్తే, సో 92కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4s are 8, 12 ఉంటుంది, 2 6s are 12. మళ్ళీ 2తో చేస్తే 2 2s are 4, 2 3s are 6. సో 23లోనే క్యాన్సిల్ అయింది కాబట్టి 23 1s are 23. సో 92కి 2 into 2 into 23 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 square into 23. సో ఇక్కడ ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 510 92. సో హెచ్సిఎఫ్ అంటే కామన్ ఉన్నాయే మనం చూడాలి. సో కామన్ ఉంది 2 ఒకటే కామన్ ఉంది. సో లీస్ట్ పవర్ కావాలి కాబట్టి 2 to the power 1. సో హెచ్సిఎఫ్ మనకి 2 వచ్చింది. తర్వాత ఎల్సిఎం ఆఫ్ 510 92 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ ఉంది, హైయెస్ట్ పవర్ కావాలి ఎల్సిఎంలో కాబట్టి 2 square ఇంటూ 5 ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 23. సో ఇది 4 into 5 into 3 into 17 into 23 వస్తుంది. సో ఇది సాల్వ్ చేస్తే మనం 4 5s are 20, 23s are 60. ఓకేనా, 60 into 17 into 23 వస్తుంది. సో 7 6s are, ఇక్కడ 0 ఉంది, 0 పెట్టుకోండి. 7 6s are 42, 4 ఉంటుంది, ఇంకా 6 1s are 6 plus 4 10, 1020 into 23 ఉంటుంది. సో 1020 into 23. సో మల్టిప్లై చేస్తే 3 zeros are 0, 6 0 3 0 4 0 2. సో 23,460 వస్తుంది. ఎల్సిఎం మనకి 23,460. సో మళ్ళీ మనం వెరిఫై చేయాలి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఎల్సిఎం 23,460 ఇంటూ హెచ్సిఎఫ్ మనకి 2 వచ్చింది, ఇంటూ 2. సో మల్టిప్లై చేస్తే 2 zeros are 0, 2 6s are 12, 2 4s are 8 plus 1 9, 2 3s are 6, 2 2s are 4, 46,920. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకి 2 నెంబర్స్ ఏంటి, 510 92, 510 into 92. సో 510 into 92 చేస్తే 2 zeros are 0, 2 1s are 2, 2 5s are 10, 9 zeros are 0, 9 1s are 9, 9 5s are 45, 0 2 9 6 4, 4 6 9 2 0. ఇక్కడ మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 46920 వచ్చింది. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా 46920.
సో ఇచ్చిన కండిషన్ని ఇది సాటిస్ఫై చేసింది. థర్డ్ వన్, సెకండ్ క్వశ్చన్లోనే థర్డ్ వన్. ఫస్ట్ 336, దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 336, 2 1s are 2, సో 13 ఉంటుంది, 2 6s are 12, 16 ఉంటుంది, 2 8s are 16. సో 2 టేబుల్ మళ్ళీ 2 8s are 16, 2 4s are 8, మళ్ళీ 2 టేబుల్ 2 4s are 8, 2 2s are 4, మళ్ళీ 2 టేబుల్ చేస్తే 2 2s are 4, 2 1s are 2. సో 3 టేబుల్ చేస్తే 3 7s are 21, 7 టేబుల్ 7 1s are 7. సో 2 మనకి ఇక్కడ 4 టైమ్స్ ఉంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. సో 2 4 టైమ్స్ ఉంది కాబట్టి 2 to the power 4 ఇంటూ 3 ఇంటూ 7. ఓకేనా. నెక్స్ట్ 54. 54కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 54. సో 2 టేబుల్ 2 2s are 4, 14 ఉంటుంది, 2 7s are 14. సో 3 టేబుల్ 3 9s are 27. సో 3 టేబుల్ 3 3s are 9, మళ్ళీ 3 టేబుల్ 3 1s are 3. సో 54 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 క్యూబ్. సో ఫస్ట్ మనం హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే హెచ్ఎఫ్ ఆఫ్ 336 54. సో హెచ్ఎఫ్లో మనం కామన్ ప్లస్ లీస్ట్ పవర్ కావాలి. సో 2 కామన్ ఉంది, లీస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి 2 ఇంటూ, సో 3 కామన్ ఉంది, లీస్ట్ పవర్ మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, లీస్ట్ పవర్ 1 కాబట్టి 3. సో 7 కామన్ లేదు కాబట్టి మనం తీసుకోండి. సో 2 3s are 6, హెచ్సిఎఫ్ మనకి 6 వచ్చింది. తర్వాత ఎల్సిఎం ఆఫ్ 336 54. ఇక్కడ ఎల్సిఎంలో 2 కామన్ ఉంది, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి 2 to the power 4 ఇంటూ, సో 3 కామన్ ఉంది కానీ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కాబట్టి 3 క్యూబ్ ఇంటూ 7 ఇక్కడ ఒక చోటే ఉంది కాబట్టి ఇంటూ 7. సో 2 to the power 4 అంటే 16, 3 క్యూబ్ అంటే 27 ఇంటూ 7. సో 16 ఇంటూ 27 ఇంటూ 7 చేస్తే 7 7s are 49, 4 ఉంటుంది ఇంకా, 7 2s are 14 plus 4 18. సో మనం 189 ఇంటూ 16 చేస్తే 6 9s are 54, 5 ఉంటుంది, 6 8s are 48 plus 5 53, ఇంకా 5 ఉంటుంది, 6 1s are 6 plus 5 11. సో 1 9s are 9, 8 1. సో ఇక్కడ నుంచి మనకి 4 12, ఇక్కడ 10 3 3024. సో మనం వెరిఫై చేయాల్సింది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ఎల్సిఎం మనకి 3024 ఇంటూ హెచ్సిఎఫ్ మనకి 6. 6 4s are 24, 2 ఉంటుంది, 6 2s are 12 plus 2 14, సో 14 వస్తుంది, 6 3s are 18. సో 18144 వచ్చింది. తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 336 ఇంటూ 54. సో 336 ఇంటూ 54 చేస్తే 336 54, 4 6 are 24, 4 3s are 12 plus 2 14, ఇంకా 1 ఉంటుంది మనకి, 4 3s are 12 plus 1 13, 5 6s are 30, 5 3s are 15 plus 3 18, 5 3s are 15 plus 1 16. సో 4 4 1 8 1 18144. సో 2 ఈక్వల్ వచ్చినాయి కాబట్టి LCM into HCF is equal to product of 2 numbers. Next question number 3. Find the LCM and HCF of following integers by applying prime factorization method. సో ఇక్కడ మనకి 3 ఇంటీజర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ 12కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 12.
2 6 are 12, 2 3 are 6, 3 1 are 3. ఇది 2 into 2 into 3గా రాసుకోవచ్చు. 2 2 times ఉంది కాబట్టి 2 square into 3. నెక్స్ట్ 15. 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 5 are 15, 5 1 are 5. సో 3 into 5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 21. సో 21కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 7 are 21, 7 1 are 7. సో 3 into 7. సో మనకి ఎల్సిఎం హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21. సో ఎల్సిఎంలో ఏమైనా కామన్ ఉంటే 2 స్క్వేర్, ఇక్కడ 2 ఇక్కడ ఒక దాంట్లోనే ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 కామన్ ఉంది, పవర్స్ కూడా సేమ్ ఉంది. సో ఇంటూ 3 ఇంటూ 5 ఇక్కడ ఒక చోటే ఉంది కాబట్టి ఇంటూ 5, 7 కూడా ఇక్కడ ఒక చోటే ఉంది కాబట్టి ఇంటూ 7. సో 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో 4 3s are 12, 12 5s are 60, 60 7s are 420. సో ఎల్సిఎం మనకి 420. తర్వాత హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15, 21. సో హెచ్సిఎఫ్లో మనం కామన్ ఉన్నాయి తీసుకోవాలి. సో అన్నిటిలో కామన్ ఉంది 3 ఒకటే, 3 3 3. పవర్ కూడా సేమ్ ఉంది కాబట్టి 3. సో పవర్స్ డిఫరెంట్ ఉంటే లిస్ట్ తీసుకోవాలి హెచ్సిఎఫ్లో, ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో సెకండ్ వన్, 17, 23, 29. సో 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో 17 1s are 17, అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 17. సో 23 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 23. సో 23 1s are 23. సో 23. 29. సో 29 అంటే ఇది ప్రైమ్ నెంబరే కాబట్టి 29 1s are 29. ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1, 17 1s are 23 1s are 29 1s are. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్సిఎంలో కూడా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 17 ఇంటూ 23 ఇంటూ 29. సో మల్టిప్లై చేస్తే 17 23s are 3 7s are 21, 2 ఉంటుంది ఇంకా 3 1s are 3 plus 2 5, 2 7s are 14, 2 1s are 2 plus 1 3. ఇది 391 వస్తుంది ఇంటూ మనం ఇంకా 29 మల్టిప్లై చేయాలి. 29, 9 1s are 9, 9 9s are 81, ఇంకా 8 ఉంటుంది, 9 3s are 27 plus 8 35. సో 2 1s are 2, 2 9s are 18, 2 3s are 6 plus 1 7. సో 9 3 13 వస్తుంది 11, 11,339. ఎల్సిఎం ఆఫ్ 17, 23, 29 మనకి 11,339 వచ్చింది. థర్డ్ క్వశ్చన్లో థర్డ్ బిట్. సో 8 9 and 25. సో ఫస్ట్ మనం 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 8ని తీసుకుంటే 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది, అంటే 8 అనేది 2 cube. సో తర్వాత 9. సో 9కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 3s are 9, 3 1s are 3. సో 9 అంటే 3 ఇంటూ 3. సో 3 2 times ఉంది కాబట్టి 3 square. తర్వాత 25. సో 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 5s are 25, 5 1s are 5. సో 5 into 5, that is equal to 5 square. సో ఫస్ట్ మనం హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే హెచ్ఎఫ్ ఆఫ్ 8 9 25, దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ ఏమి కామన్ లేవు కానీ హెచ్సిఎఫ్లో కావాల్సింది మనకి కామన్ ఫ్యాక్టర్. సో ఏమి కామన్ లేనప్పుడు మనకు ఆన్సర్ 1 అవుతుంది. సో తర్వాత ఎల్సిఎం
LCM of 8, 9, 25. సో కామన్ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ 2 క్యూబ్ ఉంది. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25. సో మనకి సో 25 8s are 200 అవుతుంది. 25 8s are 200 into 9. సో 9 2s are 18, 2 zeros. LCM మనకి 1800 వచ్చింది, HCF 1 వచ్చింది. సో ఇక్కడ కామన్ లేనప్పుడు మనకి సో 1 అనేది మనకి HCF అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. గివెన్ దట్ HCF of 306 657 is equal to 9. Find LCM of 306 657. సో ఇక్కడ మనకి HCF ఇచ్చాడు. గివెన్ HCF of 306 657 equal to 9. సో HCF ఇచ్చి LCM ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు మనకి ఫార్ములా LCM into HCF is equal to product of two numbers. Product of two numbers. సో మనకి LCM తెలియదు కాబట్టి LCM into HCF ఎంత ఇచ్చాడు 9 is equal to product of two numbers. Two numbers అంటే 306 657. సో 306 into 657. సో ఇక్కడ నుంచి మనకి LCM ఈక్వల్ టు 306 into 657 by 9. సో 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 9 3s are 27, ఇంకా 36 ఉంటుంది, 9 4s are 36. ఇది 34 into 657. సో 657 into 34 చేస్తే 4 7s are 28, 2 ఉంటుంది, 4 5s are 20 plus 2 22, 4 6s are 24 plus 2 26, 3 7s are 21, సో 2 ఉంటుంది, 3 5s are 15 plus 2 17, 3 6s are 18 plus 1 19. సో 8 3 13 12 2. సో మనకి LCM 2 2 3 3 8. ఎక్కడి నుంచి LCM ఆఫ్ 306 657 is equal to 22,338. Next, question number 5. Check whether 6 to the power n can end with digit 0 for any natural number n. సో మనకి 6 to the power n ఇచ్చారు. మనం 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 3s are 6, 3 1s are 3. సో 6కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 3 వస్తుంది. సో ఇక్కడ 6 to the power n ఉంది కాబట్టి 6ని 2 into 3 రాసి హోల్ టు ది పవర్ n రాయొచ్చు. సో మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈజ్ 2 and 3. సో 2 and 3 మాత్రమే మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 5 అనేది ఇక్కడ రాలా. 5 వస్తే 0 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే 2 ఉంది కాబట్టి 2 5s are 10. సో లాస్ట్లో డిజిట్ 0 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి 5 రాలేదు కాబట్టి 5 does not occur in prime factorization of 6 to the power n. సో 5 రాలేదు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, 6 to the power n can never end with digit 0. ఓకేనా. సో ఇక్కడ నార్మల్గా కూడా మనం 6 to the power 1 రాస్తే 6 స్క్వేర్ రాస్తే 36, 6 క్యూబ్ రాస్తే 216. ఇక్కడ గమనిస్తే లాస్ట్లో డిజిట్ 6 వస్తుంది. సో 6 to the power ఎంత రేస్ చేసినా సరే యూనిట్ డిజిట్ అనేది మనకి
6తోనే ఎండ్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. There is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both start at same point at the same time and in same direction. After how many minutes will they meet again at a starting point? Circular field ఉంది. సో సర్క్యులర్ పాత్ ఉంది అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. సో సోనియా ఒక రౌండ్ డ్రైవ్ చేయాలంటే 18 minutes పడుతుంది. 18 minutes సోనియా. అదే పాయింట్ నుంచి రవి స్టార్ట్ అయ్యి దాన్ని 12 minutesలో కవర్ చేస్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు ఇద్దరు స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎప్పుడు మీట్ అవుతారా అని అడుగుతున్నారు. అంటే ఎల్సిఎం అడుగుతున్నారు. ఎల్సిఎం ఆఫ్ 18, 12. సో 18, 12కి ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 2 9s are 18, 3 3s are 9, 3 1s are 3. సో 2 into 3 into 3. సో దీన్ని 2 into 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 12. సో 12కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 6s are 12, 2 3s are 6, 3 1s are 3. సో 2 into 2 into 3. సో 2 into 2 స్క్వేర్ into 3. సో ఎల్సిఎం కావాలి కాబట్టి ఇక్కడ 2 కామన్ ఉంది. ఎల్సిఎం కావాలి. సో ఎల్సిఎం కావాలి, 2 కామన్ ఉంది, హైయెస్ట్ పవర్ కావాలి ఎల్సిఎం కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 కూడా కామన్ ఉంది కానీ హైయెస్ట్ పవర్ కావాలి కాబట్టి 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 9s are 36. సో 36 minutes తర్వాత మళ్ళీ ఇద్దరు స్టార్టింగ్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు.